హాయ్ అందరికీ. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఆలు ఫ్రై, ఇంకా తర్వాత రైస్లోకి అయితే పాలకూర చేస్తున్నా. ఇవి రెండు పచ్చిమిర్చితోటే చేస్తున్నా అన్నట్లు. పాలకూర పెసరపప్పు వేసి చేస్తే చాలా బాగుంటుంది, కానీ మా ఇంట్లో మా సార్ తినరు పెసరపప్పు వేస్తే, అందుకని పెసరపప్పు అయితే వేయట్లేదు. ఏ కూర అయినా సరే మంచిగా కడిగేసి ఆకుకూరలు శుభ్రంగా ఉప్పేసి కడిగేసి చేయాలి, ఎందుకంటే చాలా కెమికల్స్ అవి ఇవి ఉంటాయి కదా. అందుకనేసి నేను ఉప్పేసి బాగా ఒక 10-15 మినిట్స్ నానేసి తర్వాత కడిగి పాలకూర అయితే ప్రిపేర్ చేస్తున్నా. అసలు కర్రీస్ ఇంట్లో వాళ్ళకి ఏది నచ్చుతుందో అలా అని ప్రిపేర్ చేస్తాం కదా మనమైతే. పెళ్ళికి ముందు అయితే ఎన్నో ఉంటాయి, అసలు అది తినను ఇది తినను ఏవేవో చెప్తుంటాము. మనం తినకపోతే పక్కింటి వాళ్ళకో చుట్టాల దగ్గరనో ఏదో ఒక కర్రీ తీసుకురావడమో లేకపోతే మళ్ళీ కర్రీ చేసి తినిపించడమో చేస్తుంటారు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత అయితే అట్లా ఉండదు. వాళ్ళకి ఏది నచ్చుతుందో అది వండి పెట్టాలి. ఇంకా తర్వాత మనం కూడా అడ్జస్ట్ అయిపోతాం ఆల్మోస్ట్. పెళ్ళికి ముందు ఉన్నవి అన్నీ పెళ్ళి తర్వాత అన్నీ పోతాయి అన్నట్లు, ఎందుకంటే అన్ని పనులు చేసుకొని మనం చేసుకొని తినాలంటే ఓపిక ఉండదు కాబట్టి చాలా వరకు అయితే అడ్జస్ట్ అవుతారు.